నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 'రాజధాని ఫైల్స్' ఈ సినిమా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ సినిమాని రిలీజ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని చెప్పేసని కోర్టుని కూడా ఆశ్రయించారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'రాజధాని ఫైల్స్' డైరెక్టర్ భాను అలాగే ప్రొడ్యూసర్ కంటమనేని రవిశంకర్ గారు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టుగా సినిమా తీశారు. సో వీళ్ళని బెదిరిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ స్పోక్స్ పర్సన్, హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండారు మనోహర్ నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో 'రాజధాని ఫైల్స్' సో థియేట్రికల్ ట్రైలరే 14 మిలియన్ వ్యూస్ వెళ్ళింది యూట్యూబ్ లో అంటే ఒక థియేట్రికల్ ట్రైలరే ఇంత వెళ్ళింది అని అంటే ఇది చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది అన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది చూసిన తర్వాత. ఈవెన్ అంత హైప్ రాకపోయినా ప్యాడెడ్ ఆర్టిస్టులు వినోద్ గారు అలాగే వాణి గారు ఉన్నా కానీ అంటే పెద్ద పెద్ద హీరోలు ఎవరు లేరు. టాప్ 10 హీరోస్ అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకపోయినా విత్ ఇన్ 9 డేస్ లో 14 మిలియన్ వ్యూస్ అనేది చిన్న విషయం కాదు యూట్యూబ్ లో. సో ఈ మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలని చూస్తున్నారు, కోర్టును కూడా ఆశ్రయించారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 'రాజధాని ఫైల్స్' అంటే మొన్న గతంలో 'కాశ్మీర్ ఫైల్స్' వచ్చింది. 'కాశ్మీర్ ఫైల్స్' లో ఎంత నిజాలు దాగి ఉన్నాయో 'రాజధాని ఫైల్స్' లో అంతకంటే 100% నిజాలు దాగున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు ఆ విషయం. ఈ రాజధానికి ఎంత అన్యాయం చేశాను, దాదాపుగా 34,000 మంది రైతులకు భూములు ఇచ్చి నష్టపోయిన వాళ్ళని నేను ఎంత అన్యాయం చేశాను, రోడ్డు పాలు చేసి ఈ రోజు దాదాపుగా 1550 రోజులుగా రోడ్ల పైన కూర్చోబెట్టాననేసి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అయితే ఇందులో అంటే 'రాజధాని ఫైల్' అనేటువంటి ఒక సినిమా నేను కూడా ట్రైల్స్ చూశానండి. ట్రైలర్స్ నిజంగా నిజాలని నిజాలకి దగ్గరగా ఏంటి నిజాలే అందులో చిత్రీకరించడం జరిగింది. ఎందుకోసం అంటే 100% నిజాలు. ఎందుకో నేను కూడా చెప్తున్నా. ఈ రాజధాని ఉద్యమం అనేది 2019లో డిసెంబర్ 17వ తారీఖున ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన చేశాడో అప్పుడు ఆ రైతుల గుండెల్లో నిజంగా గుబేలు మన తూటాలు దింపినట్లయింది. 34,000 మంది రైతులు దాదాపుగా అంటే 33,000 ఎకరాల భూమిని అరెకరం, ఎకరం, 2 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతులు బంగారు పండించేటువంటి పంటలు పండే భూములవి చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపుతో ఆయన పైన ఉన్న నమ్మకంతో ఈ రాష్ట్రానికి రాజధాని లేదన్నటువంటి భావనతో పిల్లల భవిష్యత్తు కోసం ఏ ఒక్కరూ చేయనేటువంటి త్యాగాన్ని ఆ రైతులు చేశారండి. ఆ రోజు ₹1 డబ్బు తీసుకోకుండా అన్ని వేల ఎకరాలు ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. మరి అలాంటప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కదండి. మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగానే ఏం చెప్పాడు? రాజధాని ఎక్కడ నిర్మించినా కూడా మాకు ఇబ్బంది లేదు, ఎక్కడైనా నిర్మించండి, ఇక్కడే కూడా నిర్మించండి, కానీ 30,000 ఎకరాలైనా భూమి ఉండాలి అని చెప్పినాడు అసెంబ్లీలో. తర్వాత అక్కడ తన ఇల్లు కట్టుకొని రాజధానిలో తాడేపల్లిలో ఆ ఇల్లును చూపించి ఏం చెప్తా వచ్చాడు? జగన్మోహన్ రెడ్డి రాజధానిని ఆహ్వానించాడు కాబట్టి రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నాడు. ఇన్ని రకాలుగా వాళ్ళ మంత్రులు వాళ్ళ నాయకులు అంతా కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు. కనీసం ఆఖరికి చంద్రబాబు నాయుడుకి సొంత ఇల్లు కూడా లేదన్నారు. మరి ఇన్ని మాయమాటలు చెప్పిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మునుపు చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికమైనటువంటి అసెంబ్లీలు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, హైకోర్టులు కావచ్చు నిర్మాణం చేసి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి మనం అంతా హెడ్ ఆఫీసులు ఇక్కడ తరలి రావని ఉద్దేశంతో తరలించి ఇక్కడ తీసుకొని వచ్చారు. ఎందుకోసం? రెవెన్యూ డెవలప్ చేయాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి. అక్కడ ఉమ్మడి రాజధానిలో ఉండి అక్కడికి వెళ్తే రెవెన్యూ అంతా అక్కడికి వెళ్తుంది. కాబట్టి మనం ఇప్పుడు చాలా పేద రాష్ట్రం కిందికి మారిపోయాం మనం. కాబట్టి మన రెవెన్యూ మనకే కావాలనేసి తాత్కాలికంగా అయినా సరే నిర్మాణాలు చేసి ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. మరి అందులో పాలన జగన్మోహన్ రెడ్డి కూడా అందులోనే కూర్చొని పాలన చేస్తూ ఆ రాజధానికే నీళ్లు తీసుకురావడం అనేది ఎంత మాత్రం సమంజసం అండి? అదే విధంగా ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో రైతులందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడి రోడ్లపైకి వచ్చారు. మా భవిష్యత్ ఏంటి, మా భూములు ఏంటి, మా పరిస్థితి ఏంటి,
ఈ రోజు మళ్ళీ వ్యవసాయం చేద్దామన్నా కూడా పనికి రాకుండా భూములు తయారైపోయాయి కదా. రోడ్లు వేసేశారు, బిల్డింగులు కట్టేశారు, ఎక్కడికక్కడ తవ్వేశారు. ఇక ఈ వ్యవసాయ భూములు కూడా మాకు పనికిరావు. ఈ రోజు మా పరిస్థితి ఏంటి అని ప్రజలు అడిగితే కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని కూడా సమాధానం చెప్పడానికి రానివ్వాల. దాంతో వాళ్ళు రోడ్డు ఎక్కి ఎక్కడికక్కడ ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. ధర్నాలు చేస్తున్నటువంటి రాజధాని రైతులకి నువ్వు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా అసెంబ్లీకి పోయేటప్పుడు నువ్వు పరదాలు కట్టుకొని పోయిన మాట వాస్తవం కదా. పోలీసుల్ని బందోబస్తుగా నిలబెట్టి ఆ శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు మోరించి పరదాలు అడ్డం కట్టించి నువ్వు అసెంబ్లీకి వెళ్ళావు. నిజం కదా? ఇప్పుడు సినిమా చూపించారు రాజధాని ఫైల్స్ లో, ఏది అబద్ధం చూపించావు? ఒకటి, నువ్వు నిజంగానే ఈరోజు చెప్తున్నా ట్రైలర్స్ లో ఏదైతే ఉందో ఒకరికన్నా బిడ్డకి ఇంకొకరు తండ్రిని చెప్పుకుంటావా అనే డైలాగ్ నిజం, అది పక్కాగా నిజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ పని. కాబట్టి ఈయన పుట్టించినటువంటి బిడ్డ అమరావతి, ఈ అమరావతి బిడ్డకు నేను పేరు పెట్టాలనా? కాబట్టి ఈ బిడ్డే ఉండకూడదు అనేసి దురాలోచనతో కదా మీరు అమరావతిని రాజధానిగా కాకోకుండా 3 రాజధానులని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే వైరం చేశావు. కాబట్టి ఇది నిజం కదా. మరి ఈ రోజు నువ్వు ఎందుకు ఉలిక్కిపడి భయపడి నిజం కాదు అన్నప్పుడు, నీకు ధైర్యం ఉన్నప్పుడు నువ్వు సినిమా రిలీజ్ ఎందుకు అడ్డుకుంటున్నావు? ఎందుకు కోర్టుకు వెళ్ళావు సినిమా పైన? సినిమా ఆపేయాలని? ఓహో, అంటే నిన్ను హీరోగా చూపించి నువ్వు చేసిందే గొప్పనే సినిమా యాత్ర టూర్ మాత్రం రిలీజ్ చేయిస్తావా? దానికి సొంతంగా టికెట్లు కొని మంత్రులకి ఎమ్మెల్యేలకి టికెట్లు కొని ఇవ్వమని చెప్తావా? ఆఖరికి ఆ సినిమా తీసిన డైరెక్టర్ కి హార్స్లీ హిల్స్ ప్రత్యేక పర్యాటక కేంద్రం అక్కడ భూమిని డైరెక్టర్ కి బహుమతిగా ఇవ్వబోతావా? అంటే నీ సినిమాలో చూపించిన క్యారెక్టర్లు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఇతరుల గురించి అవి నిజాలు, కానీ రాజధాని ఫైల్స్ లో నీ క్యారెక్టర్ ను చూపిస్తే ఇవన్నీ నిన్ను అబద్ధాలు, నిన్ను ఇబ్బందులు పెట్టేటువంటి విషయాలు. దీనికి నువ్వు కోర్టుకు వెళ్తావు. ఎందుకు నీకు భయం? నీకెందుకు భయం? నువ్వు రాజధాని ఫైల్స్ అనే సినిమాను వాటిలో ప్రజలు అబద్ధాలు నిజాలు ప్రజలు చూసుకుంటారు. ప్రజలు దాని సినిమాను చూసి తీర్పు చెప్తారు. నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావు? అంటే ఎన్నికల ముందు నువ్వు ఈ సినిమా రిలీజ్ అయితే 15న రిలీజ్ అని డేట్ ఇచ్చారు నిర్మాతలు. 15 రిలీజ్ అయిందనుకో, 100% ఇప్పటికే ప్రజలు పూర్తిగా నీ పైన విసిగైపోయి వేసారిపోయి కాచుకొని కూర్చున్నారు. ఈ సినిమా చూస్తే రాష్ట్రం అంతా కూడా కాదు, దేశం అంతా కూడా కాదు, ఎక్కడైతే మన తెలుగు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక్కసారి ఆలోచన పైకి మళ్ళీ వదిలేస్తుంది. అంటే రాజధానిని ఇంత అన్యాయం చేశాడా? ఇంతమంది రైతులని పొట్టన పెట్టుకున్నాడా? 270 మంది రైతులండి, భూములు ఇచ్చిన వాళ్ళు గుండెలాగి చనిపోయారండి. వాళ్ళని ఇన్ని రోజులుగా ఇన్ని కష్టాలు పెట్టాడంటే ఇవన్నీ కూడా బయటపడతాయి. అంటే ఉన్న పూర్తిగా విశ్వాసం కూడా ప్రజల్లో వెళ్ళిపోతుంది. అందుకు ఈ సినిమాను అడ్డుకోవాలి. కానీ నేను హీరోగా తీసిన సినిమా యాత్ర 2 మాత్రం కొనసాగాలి. యాత్ర 2 కావచ్చు, వ్యూహం సినిమా కావచ్చు, ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన స్టోరీకి సంబంధించిన అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటారు? యాత్ర 2 రిలీజ్ అయింది, మరి దాని ప్రకారం ఆలోచించుకుంటే ఇది కూడా వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. ట్రైలర్ కూడా చాలా ప్రేక్షక ఆదరణ పొందింది. మరి కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? అసలు ఏంటంటారు? అప్డేట్ చేయండి. 100% అండి. న్యాయస్థానాలు అనేటివి ఉన్నతంగా పనిచేస్తున్నాయి కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల్ని, అంటే విశాఖకు తీసుకెళ్లిపోతాను పరిపాలనా రాజధాని అన్నా కూడా కోర్టులు ఉన్నాయి అంటే అడ్డుకట్ట వేస్తా వచ్చారు ఈయన అన్యాయాలన్నింటినీ కూడా. ఆ రాజధాని యొక్క ఉద్యమంలో నేను కూడా పాల్గొనే అవకాశం కలిగింది. అప్పట్లో ఉద్యమం స్టార్ట్ అయితే రాయలసీమ ప్రాంతానికి ఒక జేఏసీ ఏర్పాటు చేసి నేను కూడా ఒక జేఏసీ చైర్మన్ గా ఉంటూ ఆ రాజధాని ఉద్యమానికి నేను ఇక్కడ నుంచి రాయలసీమ ప్రాంతం నుంచి రైతుల్ని తీసుకెళ్లి వారందరికీ మద్దతు, అంటే రాయలసీమ ప్రాంత వాసులను కూడా మేము మీ వెంటే ఉంటాం, మాకు ఏ రాజధాని అక్కర్లేదు, ప్రాంతాలు డెవలప్మెంట్ అభివృద్ధి అయితే చాలు, ఇదిగో మాకు కియా లాంటి పెద్ద ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అలాంటి ఫ్యాక్టరీలు అలాంటివి ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఇట్లాంటివి ఇస్తే మా యొక్క ప్రాంతం అభివృద్ధి అవుతుంది, కానీ ఇలాంటి కపట నాటకాలకు మేము ఎప్పుడు కూడా తలొగ్గము అనేసి ఆ రైతులకు ఆ రోజు నేను ఉద్యమంలో వాళ్ళకు భరోసా ఇవి రావడం జరిగింది. అంటే రాయలసీమ ప్రాంత వాసులు కూడా మా వైపు ఉన్నారని రైతులు నమ్మారు ఆ రోజు. కాబట్టే ఇప్పుడు కోర్టులు కూడా
ఈ ఉన్నత న్యాయస్థానం డెఫినెట్ గా మాకు 100% చెప్తున్నానండి. ఉమ్, ఇంతవరకు కోర్టు కూడా ఒక భాగమే. రాజధానిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయాలన్నిట్లోనూ కోర్టు కూడా ఒక భాగమే. ఎందుకంటే కోర్టులో జరుగుతోంది కదా ఆ రోజు నుంచి. రైతులు ఉమ్, కోర్టుకేశారు. కోర్టులో జరుగుతూనే ఉంది. కాబట్టి కోర్టు కూడా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇక్కడ జరిగే అదే కోర్టు న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జిలు సైతం అదే దారి గుండా వాళ్ళు కూడా న్యాయస్థానానికి, ఉన్నత న్యాయస్థానానికి వెళ్తుంటారు కాబట్టి ఆ రైతులు శిబిరాలు, ఆ రైతులు పడే బాధలు, వేదనలు ఆ న్యాయమూర్తులు కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఇవన్నీ నిజాలే. కాబట్టి ఈ సినిమాను అడ్డుకోవడానికి ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం ఉండదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తీర్పు ఖచ్చితంగా ఆ సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు అనే ఇస్తారు. ఉమ్. 100% ఇది జరుగుతుంది. అందులో ఏ డౌట్ ఉండదండి. తప్పకుండా అండి. అది మరి 'రాజధాని ఫైల్' సినిమా చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఈ రిలీజ్ ఆపాలి అనే సినిమాకి సంబంధించి. మరి మూవీ డైరెక్టర్ భాను, అలాగే ప్రొడ్యూసర్ కంటెంప్టరీ రవిశంకర్ ఈ అడ్డంకులు ఏవైతే వస్తున్నాయో రిలీజ్ కి సంబంధించి ఎలా ఎదుర్కొంటారు ఏంటి? ఫైనల్లీ న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందని వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us మనం.